అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామి వారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం శ్రీ పెరియవ మహిమై అనే పత్రిక నుండి స్వీకరించబడినది. ఈ అనుభవం పేరు కోమాలో ఉన్న రోగి బయటపడిన వైనం. ఒకసారి ఒక భక్తుడు పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చేశారని బావురుమన్నాడు. తమ అసలు స్వరూపం ఏమిటో తెలియడానికి ఇష్టపడని మహాస్వామివారు తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళమన్నారు. తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళి విభూతి ప్రసాదాన్ని తీసుకుని మరలా ఇక్కడకు రా అని ఆదేశించారు. అతను ఆలయానికి వెళ్ళగా అప్పటికే ఆలయం తలుపులు వేసి ఉండటంతో విభూతి ప్రసాదం ఇవ్వడానికి అర్చకులు ఎవ్వరూ లేకపోవడంతో అతను నిరాశపడ్డాడు. దిగులుగా మరలా స్వామివారి వద్దకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు స్వామివారు, సరే, చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతి కానీ కుంకుమ కానీ ఉంటే తీసుకొనిరా అని చెప్పారు. ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు. కానీ ప్రాకారం మొత్తం చూసినా ఎక్కడా ప్రసాదం కనపడలేదు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే పరమాచార్య స్వామివారు మనకు కలిగించబోయే ఆశ్చర్యం ఇంకా పెద్దది. ఆ భక్తుడు మరలా తిరిగి రావడంతో, సరే వదిలేయ్, వెళ్ళి ఆ దేవాలయ ప్రాకారం నుండి మట్టిని తీసుకొనిరా అని ఆదేశించారు. అతను మట్టిని తెచ్చి మహాస్వామి వారి ముందు ఉంచాడు. ఇప్పుడు స్వామివారి అద్వితీయ శక్తులు బహిర్గతం అయ్యాయి. శ్రీవారు ఆ మట్టిని దగ్గరకు తీసుకుని మహిమాన్వితమైన వారి చేతివేళ్లతో తాకుతూ ఆ మట్టికి మహత్వాన్ని ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత దాన్ని బాలుమామకు ఇచ్చి, వెళ్ళి దీన్ని అతనికి ఇవ్వు అని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం బాలుమామ ఆసుపత్రికి బయలుదేరారు. కానీ ఐసీయూలో కోమాలో ఉన్న రోగి వద్దకు తనను వదులుతారా, అతని వద్ద ఈ మట్టిని ఇసుకను ఉంచడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలతో ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ అక్కడకు చేరుకున్న తరువాత ఏ సమస్య లేకుండా లోపలికి వెళ్ళగలిగారు. లోపలి గదిలోకి వెళ్ళి ఆ రోగి దగ్గరకు వెళ్ళగానే ఈ అద్భుతం జరిగింది. లోపలకు వెళ్ళగానే అతని వద్దకు వెళ్ళి అతనికి దగ్గరగా ఈ మట్టిని ఉంచి రావాలని బాలుమామ ఆలోచన. కానీ అక్కడ జరిగింది వేరు. బాలుమామ లోపలికి వెళ్ళగానే కోమాలో ఉన్న రోగి కొద్దిగా కదలికలను చూపించాడు. పరమాచార్య స్వామివారి ప్రసాదం అడుగుతున్నట్లుగా హఠాత్తుగా చేతులను బయటపెట్టాడు. ఆ స్థితి చూస్తే అతనే లేచి, అది పరమాచార్య స్వామివారి ప్రసాదమా, దయచేసి ఇవ్వండి అని అడుగుతాడేమో అనుకున్నారు బాలుమామ. బాలుమామకు చాలా ఆశ్చర్యం వేసింది. పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని తనకు తెలుసు కాబట్టి కొద్దిసేపటి తరువాత తేరుకున్నారు. ప్రసాదాన్ని ఇచ్చి తిరిగొచ్చారు. మొత్తం జరిగిన విషయం మహాస్వామి వారికి తెలిపారు. తమ శక్తిని తెలపడానికి ఇష్టపడని స్వామివారు, సరే, మరో 2-3 రోజులు ఆసుపత్రికి వెళ్ళి అతడికి ప్రసాదం ఇచ్చిరా అని ఆదేశించారు. స్వామివారి ఆజ్ఞానుసారం బాలుమామ 3 రోజుల పాటు ఆసుపత్రికి వెళ్ళి అతనికి ప్రసాదం ఇచ్చారు. అక్కడి డాక్టర్లందరూ ఆశ్చర్యానికి లోనయ్యేటట్లుగా ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరమాచార్య స్వామివారి వైభవాన్ని, మహిమలను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.